విజయవాడ కేదారేశ్వరరావుపేట ఎర్రకట్ట ప్రాంతం అడుగడుగున గోతులతో ధ్వంసమైన ఎర్రకట్టపైన వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఎర్రకట్టపై ప్రజలు పడుతున్న అవస్థలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. వాహన చోదకులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఏం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయని సలహాలు అడిగారు. ఆ తర్వాత చిట్టినగర్ వైపు నుంచి బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ ఒక్కొక్క ప్రయాణికుని బాధలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం పంజా సెంటర్కు, అక్కడి నుంచి మోటార్ సైకిల్ పై వించిపేట మసీద్ సెంటర్కు వచ్చారు. పలువురిని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? ప్రధానంగా ఈ రోడ్డు మీద వస్తున్న వాహనాల వల్ల మీకు ఏ నష్టం జరుగుతుందో చెప్పాలి. చాలా హెవీ వెహికల్స్ రావటం వల్ల ఈ రోడ్డు ఏమో చిన్నదైపోయి, ఈ రోడ్డు వల్ల ఈ చిన్నదాని కారణంగా తర్వాత పైపులు లీకేజ్ అయిన కారణంగా అనేక యాక్సిడెంట్లు జరిగి ఇక్కడ చాలామంది ఇప్పుడు నలుగురు మన రీసెంట్గానే ఇద్దరు లారీ కింద పడి చనిపోవడం జరిగింది. అంతకుముందు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అమ్మాయి పేరు వైడూర్యం, ఆయన పేరు శ్రీనివాస్ ఏదో ఉంది. అయితే అంతకుముందు 2 నెలల క్రితం అక్కడ డౌన్లో కూడా ఇద్దరు లారీ కింద పడి చనిపోవటం, స్టూడెంట్స్ కూడా వాళ్ళ తలల మీద నుంచి ఎక్కి వెళ్ళిపోయి భయంకరమైనటువంటి మరణాలు గురైపోయింది. ప్రధానమైన సమస్య ఏంటి? దీనివల్ల మీకు గతంలో 2 నెలల నుంచి ప్రాణ నష్టాలు జరిగినాయి. ఆ వంతెన పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఉన్న ఇబ్బందులు ఏంటో మీరు మీడియా దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ రోడ్డు మీద ఒక పక్క నుంచి లారీ వెళ్ళిందంటే పక్క నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక నాటుబండి కానీ ఏమైనా కానీ రిక్షా కానీ ఏమైనా వచ్చిందంటే ఆ రిక్షా వెనకాలన్నీ కూడా అయిపోతున్నాయండి. గంటల కొలిది కూడా ప్రయాణం మనం వెళ్ళవలసిన చోటకి వెళ్ళలేకపోతున్నాము. కనీసం ఒక సిటీ బస్సు కానీ ఏమైనా రావాలన్నా కానీ లోపలికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఆటోల వల్ల అన్నిటి వల్ల కూడా ఈ టర్నింగ్ తిరగాలంటే కూడా చాలా కష్టమైపోతుంది. ఇక్కడ ఫ్లైఓవర్ ఊరు కూడా పాడైపోయింది. ఎప్పుడో వేశారు, ఒక 40 సంవత్సరాల క్రితం ఎప్పుడో వేసినట్టున్నది. ఈ రోజుకి చాలా ఇబ్బంది పోయి ఎక్కడ పడితే అక్కడ గోతులు. ఎంత బాగు చేసినా కానీ ఎంత చేసినా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎవరి దృష్టికి తీసుకెళ్లాలంటారు? సీఎం గారి దృష్టి తీసుకెళ్లాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అది మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి కోరుకుంటే స్థానిక ఎమ్మెల్యే మీరే కనుక మిమ్మల్ని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అది ఏమా ఈ రోడ్డు మీద రావడానికి ఎంత ఇబ్బంది అవుతుంది నీకు? మామూలు ఇబ్బంది కాదండి, బాగా అవుతుందండి సార్. చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుందా? పరిస్థితి బాగాలే ఈ రోడ్డు. ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే ఈ ట్రాఫిక్ పెద్ద పెద్ద బళ్ళు వదలకూడదు. అది పెద్ద లారీలు వదలకూడదు. ఇది బ్రిడ్జి కూడా వాంటింగ్ అయ్యి బ్రిడ్జి కూడా పెద్ద చేయాలి. ట్రాఫిక్ ఇబ్బంది అండి బాగా. 5 నిమిషాల్లో వెళ్ళాల్సింది గంట పట్టేస్తుంది. దాని మూల కారణం ఏంటి? రోడ్లు వెడల్పు చేయాలి, వంతెన వెడల్పు చేయాలి. ఇక్కడ మీకు రావడానికి ఎంత ఇబ్బంది అయింది? చాలా ఇబ్బందిగా ఉందండి. దీనికి కారణం ఏంటి? రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వలేదు కదా. ఆ వంతెన పరిస్థితి ఎట్లా ఉంది? అది కూడా ఇబ్బందికరం ఉంది కదా. దీంట్లో ముఖ్యంగా కావాల్సిందంటే హెవీ లారీలు రాకుండా చేయాలి. మొన్న కూడా రోడ్డు అసలు బాగాలేదు కదండి. రోడ్డు కూడా బాగా. ఈ వంతెన పరిస్థితి ఎట్లా ఉంది? వంతెన కూడా బాగా పడిపోతుంది తెలియదు. ఇవన్నీ ఎవరి దృష్టి ఎవరు చేయాలి? ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. మీకు ఇంత దూరం నుంచి వచ్చారు, మీకు ఇక్కడ రావడానికి ఏదైనా ఇబ్బంది ఫీల్ అయ్యారు? మీరు చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నామండి. ఎర్రగడ్డ మీద నుంచి ట్రాఫిక్ వల్ల, సిటీ అవుటర్ వల్ల అంతా ఇటువైపే వెళ్తుంది సిటీ అంతా. దానివల్ల చిన్న అయిపోవటం, హెవీ లారీలు దానివల్ల ఈ రకమైన ఇబ్బందులు అవుతుంది. ట్రాఫిక్ ఇది ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి? మనం సీఎం దృష్టికే తీసుకెళ్ళాలి సార్. ఇది పరిష్కారం ఏమవుతుంది? ఈ రోడ్డు మీద రావటం వల్ల మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? ట్రాఫిక్ బాగా ఆగిపోతుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. మేము అక్కడ చిట్టినగర్ నుంచి ఇప్పుడు మన మామిడిగా పాకలో ఉంది దిగేటప్పటికి చాలాసేపు టైం వేస్ట్ అవుతుంది. అది సార్, ఈ రోడ్డు మీద రావటం ఉండడానికి మీకు ఏం ఫీల్ అవుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ట్రాఫిక్ వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తర్వాత హెవీ వెహికల్స్ రావడం వల్ల మెయిన్ చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు. మేమైతే మొత్తం కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా కలిసి ఒకసారి ధర్నా చేయాలని, వాళ్ళు ఈ రోడ్డును క్లోజ్ చేయాలని మేము కోరుతున్నాం సార్.
హెవీ వెహికల్స్ మెయిన్ వాంటెడ్ ఇక్కడ. హెవీ వెహికల్స్ మాత్రం రాకూడదు సార్. ఇది ఈ రోడ్డు రావాలంటే చాలా ప్రాణాపాయం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాం లేదా అనే పరిస్థితుల్లో ఉంది రోడ్డు. ప్రభుత్వమే దానికి కారణం. రోడ్డు వెడల్పు చేయాలి. వంతెన పరిస్థితి బాగా. వంతెన కూడా ఎడలు చేయాలి. అవసరమైతే రెండో వంతెన కూడా వేయాల్సి వస్తుంది. రాబోయే కాలంలో చాలా ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి రెండో వంతెన వెంటనే ప్రపోజల్ చేస్తే ప్రభుత్వం. రోడ్డు మీద ప్రధానమైన సమస్య రోడ్డు మీద ఎక్కువ వాహనాలు ఆగిపోతున్నాయి సార్. ట్రాఫిక్ రోడ్డు చాలా అట్లా అటు ఇటు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి సార్. మాది ఇక్కడ ఎర్రకట్ట కింద ఇల్లు సార్. ఏదో రోజు డైలీ ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది సార్. ట్రాఫిక్ మట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకరోజు ఇప్పుడు మన దసరా నవరాత్రులు జరుగుతాయి, మొత్తం ట్రాఫిక్ ఇటే వదులుతారు. అవి అయినప్పుడు ఇంటికి వెళ్ళాలంటే కట్టిన చిట్నార్ నుంచి మనం వెళ్ళడం 3-4 గంటలు పడుతుంది సార్ నైట్ పూట. చాలా ట్రాఫిక్ మట్టి ఇబ్బందికరంగా ఉంటుంది సార్. ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వమే పరిశీలించాలి. వాళ్ళే పట్టించుకోకపోతే మేమేం చేస్తాం సార్. ఈ రోడ్డు మీద చాలా ప్రాబ్లం ఉందండి. వచ్చేపోయే వాళ్ళు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్డు మొత్తం చాలా పాత రోడ్. ఇది ఎప్పుడో వేసిన పాత రోడ్లోనే ఇప్పుడు సిటీలు బయట నుంచి హెవీ వెహికల్స్ కూడా ఇటు నుంచి వదిలేస్తున్నారు. బ్రిడ్జ్లు చాలా ప్రాబ్లం. చాలా వెహికల్ ఎప్పుడు పాతవి కట్టినాయి, రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కూడా వీక్ అయిపోయింది ట్రాక్ మీద. సరే, ఈ సమస్య పరిష్కారం ఎవరు చేయాలి? ఈ ప్రభుత్వం చేయాలండి, ఇంకెవరు చేస్తారండి? ఇప్పుడు ఈ రోడ్డు మీద ప్రధానమైన సమస్య ఏంటి? ఈ వాల్ ఇదేంటో ఈ సిమెంట్ బస్తాలు వేశారు, ఎందుకు వేశారు ఇవన్నీ? ఇది మంచినీళ్ళు ఇవన్నీ పైపులు వేశారండి. అవి లీక్లేజ్ అయ్యి కట్టంతా జారిపోతుంది. జారిపోవడం వల్ల ఇటు వెళ్ళే ప్రజలకి అదంతా ర్యాంప్ వేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ వాటర్ వల్ల వేసిన రోడ్డు అదంతా కొట్టుకుపోయి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. హెవీ వెహికల్స్ ఇటు అసలు ఈ వెహికల్ వచ్చి ఇటు దిగబడిపోయే సమస్య అన్నమాట. దొల్లుకుంటూ వచ్చి ప్రజల మీద పడే ఇది ఉంటుంది కిందకు వచ్చి ఇళ్ళ మీద. దీనివల్ల అసలు బాగా ఆ పైప్ లైన్ వెళ్ళిపోయి వాళ్ళు మరమ్మతులు చేస్తారు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ కామన్, అది మామూలుగానే ఉంటుంది. ఇక్కడ రావడానికి ఎంతసేపు పట్టింది స్కూల్ నుంచి? దానికి కారణాలు ఏంటి చెప్పమ్మా? ట్రాఫిక్ ఆగిపోయింది. ట్రాఫిక్ ఆగడానికి మూల కారణం ఏంటమ్మా? రోడ్డు బాగాలేదు. రోడ్డు బాగాలేదు. ఎంతసేపు నుంచి వస్తున్నావు నువ్వు స్కూల్ నుంచి? హాఫ్ అన్ అవర్ పట్టింది. ఏ స్కూల్లో చదువుకున్నావు? ఎట్కిన్సన్ స్కూల్ ఇక్కడ పక్కనే పెట్టుకొని ఇక్కడ రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఈ వంతెన వెడల్పు లేదు, రోడ్లు బాగాలేదని ఇంత ట్రాఫిక్, హెవీ వెహికల్స్ రావటం. అంతేమా? ఓకే. ఇంత ఇబ్బంది అవుతుంది రోడ్డు మీద రావడానికి ఇంతసేపు ఎందుకు పడుతుంది? ఈ లారీలు ఎక్కువ వదలటం వల్ల, హెవీ లారీలు అన్ని ఇటే వదిలేయటం అంతవల్ల ఇలాగ అవుతుంది. ఇక్కడ దీన్ని పరిష్కారం ఎవరు చేయాలి? ఇంకా మీలాంటి వాళ్ళే చేయాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయాలి. అవును సార్. గతంలో కూడా 2 నెలల నుంచి ఇక్కడ మా యాక్సిడెంట్లు అయిపోయాను బాగా. ఏమండి ప్రధానమైన సమస్య ఏంటి ఇక్కడ? ఈ రోజు ఈ వంతెన పరిస్థితి కానీ, ఈ రోడ్డు పరిస్థితి కానీ, ట్రాఫిక్ అవ్వడానికి మూల కారణం. ఇక్కడ ప్రజలు ఏ రకంగా కష్టపడుతున్నారు, ఎందుకు ఇబ్బంది జరుగుతుందో మీరు చెప్పండి. ఈ చిట్టినగర్ కేదరాజపేట వంతెన ఏదైతే ఉందో, ఈ వంతెన నిర్మాణం ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి ప్రజల అవసరాలకి, అప్పుడున్న జనాలకు సరిపోయింది ఇది. కానీ ఈ 30 ఏళ్లలో జనాభా విపరీతంగా పెరిగారు. మరి 50 ఏళ్ళు సుమారు కావస్తూ ఉంది. ఈ 50 ఏళ్లలో జనం విపరీతంగా పెరిగారు. మరి ఈ పెరిగిన సందర్భంలో ఇప్పుడున్న వంతెన ఏమాత్రం సరిపోక ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి ప్రతి నిత్యం కూడా చిన్న ప్రమాదం జరిగినా సరే మరి ఎన్నో కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోతున్న పరిస్థితి ఉంది. మరి గతంలో ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, ఎంతోమంది అంగవికలం చెందారు. మరి మొన్న పోయిన నెలలో ఒక భార్య భర్త ఆదివారం పాటు చర్చికి వెళ్తుంటే ప్రమాదానికి గురై మరి చనిపోవడం జరిగింది. అలా నిత్యం ప్రమాదాల కుంపగా ఈ రోడ్డు మారిపోయింది. ఎర్రకట్ట మృత్యు కురంగా మారింది. మరి పాలకులు మారినా ప్రజలు తలరాత మారలేదు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు స్థానికులు ధర్నాల రూపంలో, రాస్తా రూపంలో సమస్య ప్రభుత్వం తీసుకెళ్ళినా సరే ఇవాళ వరకు స్పందించట్లేదు. గతంలో ఆర్ఎన్బి వాళ్ళు మరి ఈ రోడ్డు వెడల్పు చేయాలని ప్రతిపాదనలు అయితే వెళ్ళి, కానీ ఇప్పటిదాకా ఈ వెడల్పు చేయడం అనే ప్రక్రియ అయితే జరగలేదు. అట్లాగే భారీ వాహనాలు ఈ రోడ్డు మీద వెళ్తే ప్రమాదం అని చెప్పేసి 4 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు వెళ్ళి, మరి భారీ వాహనం నిత్యం ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ప్రజల ప్రాణాలు బలికొంటూ మరి ఇక్కడ పరిస్థితి కనబడతా ఉంది. మరి పాలకులు ఇప్పుడే స్పందించాలి. మరి ఈ ప్రభుత్వం చూస్తే ఆర్భాట ప్రకటనలు చేస్తూ ప్రచార పట్టుబంగా ఉందో తప్ప ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా దున్నపోతే వాన పట్ట చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎప్పటికైనా సరే ఈ ఎర్రకట్ట రోడ్ ఏదైతే ఉందో చిట్టినగర్ కేదరాజపేట రహదారిని బాగు చేయాలి, వెడల్పు చేయాలి. దీని ప్రత్యామ్నాయంగా ఇంకో వంతెన నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్థానికులు మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
మీ మీడియా వారికి ఒకటే సాక్ష్యం చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యే గారు సాక్షి ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపడితే 2 నిమిషాల్లో ఎన్ని వాహనాలు ఈ ఎర్రగడ్డ మీద నిలిచాయో ఒక్కసారి వాటిని చిత్రీకరించమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. 1 నిమిషానికి కనీసం 500 నుంచి 1000 వెహికల్స్ ప్రయాణం చేసేటటువంటి రహదారికి ఇది సరిపోతుందా అనేటటువంటి ప్రామాణికాన్ని ఈ ప్రభుత్వం ముందుగా లెక్కించవలసిన అవసరం ఉంది. రెండో విషయం, ఈ యొక్క ఎర్రగడ్డని బీఆర్టీఎస్ రోడ్డుకి అనుసంధానం చేసి ఆ బీఆర్టీఎస్ రోడ్ నుంచి 1 టౌన్కి 2 టౌన్కి జంక్షన్ చేసేటువంటి ఈ రహదారిలో వేల సంఖ్యలో ప్రయాణాలు చేసేటువంటి వాహనాలు ఉంటే వాటికి తగ్గట్టుగా ఈ ఎర్రగడ్డ లేకపోవడం మహా దురదృష్టం. ఈ విషయం ప్రభుత్వానికి తెలియకపోవడం చాలా అవమానకరం. వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా మేము ఈ సమస్యను తీరుస్తున్నాం. భారీ వాహనాలని నిషేధించాలి, మృత్యువాత పడేటటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి. తక్షణమే ఫ్లైఓవర్ నిర్మించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ కూడా రవాణా సౌకర్యాన్ని, వాహన సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు రావడానికి ఎంత మీరు ఏ రకంగా భావిస్తున్నారు? ఈ రోడ్డు మీద రావడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. అసలుకి ఈ హెవీ వెహికల్స్ రావడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి, చాలామంది కూడా చనిపోయారు ఇక్కడ. ఈ రోడ్డు మీద అసలు లారీలు అలౌ చేయకూడదు. ఈ గోతులు పోడ్చట్లేదు. ఎప్పుడు చూసినా కానీ ఈ బ్రిడ్జికి కూడా బాగా టైం అయిపోయింది. ఎప్పుడో ఓల్డ్ బ్రిడ్జీలు ఇవి. ఈ పెచ్చులు ఊడిపోతున్నాయి. మళ్ళీ చాలా అసలు బాగాలేదు. గోతులు పడిపోయినాయి. రావాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ సమస్య పరిష్కారం మన వీళ్ళు చేయాలండి, మన కార్పొరేషన్ వాళ్ళు చేయాలి, ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు సిపి గారి దృష్టికి తీసుకెళ్ళా, హెవీ వెహికల్స్ రానివద్దన్నాం. మళ్ళీ హెవీ వెహికల్స్ వస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది, అంబులెన్స్ ఉంది, ప్రాణం పోతే. కాబట్టి దాన్ని ఒకసారి మీరు చూడండి, ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుందో. రోజు ఇక్కడ వచ్చి కాలువలు తీస్తున్నారా? లేదండి, తీయట్లేదండి. మన కార్పొరేటర్ గారికి చెప్తే మనం తీపిచ్చారు. 40 డివిజన్ కార్పొరేటర్ ఆసిఫ్ గారికి చెప్తే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు అడిగినా డబ్బులు లేవు అంటున్నారు. ఇదేం ప్రభుత్వం అండి? కాలువలు క్లీన్ చేయడానికి కూడా రావట్లేదు సార్. ఈ రకమైన మురికి కాలువలు ఈ 40 డివిజన్లో మరి కనీసం లేకపోతే 3 అడుగులు లోతు సిల్ట్ ఉంటుంది. దీంట్లో ఎక్కడ పరిశుభ్రత అనేది కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగట్లా. ఎక్కడికక్కడ లాబీలు చేసి అధికారంలో ఉన్నాం కాబట్టి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా పనిచేస్తున్నారు. చెప్పండి, ఈ రోడ్డు పరిస్థితి గతంలో ఏ రకంగా ఉండేది? ఇక్కడ వర్షం లేకపోయినా ఏ రకంగా నీళ్ళు ఆగిపోయేది? దీని తర్వాత దీని ఒక పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఇక్కడ స్థానికంగా ఈ వార్డులో ఈ సందులో ఉన్నారు కాబట్టి మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి? మొత్తం మోకాళ్ళ దాకా నీళ్లు వస్తుంది. ప్రతి చిన్న వాటర్ ఒక డ్రాప్ పడితే ఈ సందులో తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేశాం. ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు. అంతకుముందు ఎమ్మెల్యే గారికి చెప్పి విసిగిపోయాము. దీని గురించి మనం కార్పొరేటర్ గారిని అడిగితే కాంట్రిబ్యూషన్ ఒక వంతు కార్పొరేషన్ కలిపి మన ఎమ్మెల్యే గారికి చెప్పాం ఈ విషయం. ఆయన సొంతంగా దగ్గరుండి ఈ విషయాన్ని పట్టించుకొని మా యందు దయ ఉంచి ఈ రోడ్ని ఆయన వేయటానికి ఒప్పుదలుగా కోరుకున్నారు. అలాగే మన ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎన్నాళ్ళుగా ఇట్లా మనం విజ్ఞప్తులు చేస్తూనే ఉంటాం. ఒకసారి కూడా పర్యటించరా? ఎవరు పట్టించుకోరా? ఎవరు రారా? ఈ 1 టౌన్ గురించి ఎవరు పట్టించుకోరా? డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఎన్ని కమిటీలు వేస్తారు? ప్రైవేట్ కమిటీలని, ఆ కమిటీలని, ఈ కమిటీలని 100 కోట్ల రూపాయలు స్పాయిల్ చేయటమే కానీ గవర్నమెంట్ సొమ్ము ఒకటి కూడా చేసిన పాపం లేదు. ఈ డ్రైనేజీలు పొంగుతున్నాయి. దీంట్లో వాటర్ తీయడానికి, ఈ సిల్ట్ తీయడానికి ఎవరు రారు, పట్టించుకోరు. ఓట్లు మాత్రం కావాలి వీళ్ళకి. ఈ రోడ్డు గతంలో వర్షం వచ్చినా వర్షం రాపోయినా మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అనేది మీకు నాకు తెలియజేయండి. ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని అడుగుతున్నాం. వర్షం పడినా పడకపోయినా ఎక్కడ లేకపోయినా ఈ గల్లీలో మాత్రం మోకాళ్ళు నీళ్లు వస్తాయండి. ఇటు పైనుంచి వస్తాయి, ఇటు కొండ నుంచి వస్తాయి. అక్కడ స్టక్ అయిందనుకోండి చెత్త, ఎక్కడ పెద్ద డ్రైనేజ్లో, అప్పుడు కూడా ఇక్కడ వస్తున్నాయి. అంటే దుర్గంధంతో మాత్రం నిద్రపోయే పని లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటరు ఆసిఫ్ గారు, మరి ఎమ్మెల్యేగా నేను ప్రజలందరినీ వారు సహకరించమని చెప్పి వీధి వాళ్ళందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి మేము అడిగి ఈ రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మురికి కాలువలు రోజు క్లీన్ చేస్తానికి వస్తున్నారా లేదా? వారం నుంచి రావట్లేదండి. అది ఒక్కటి మాత్రం చేయవలసింది. అమ్మా, మీ కూలీలు ఇస్తున్నారా?
కూలీ గిట్టుబాటు ఎంత రేటు మీకు? ఎవరు ఇస్తున్నారు? కాంట్రాక్టర్. కూలీ గిట్టుబాటు అవుతుందా? పని లేదు ఏం లేదు, మరి ఇసుక లేదు కానీ 3 రోజులు అవుతుంది సార్. గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు కూలీ? 350 ఇచ్చారు. 400. మహిళకి ఎంత ఇస్తున్నారు? ఏం తెలియదు సార్. ఆడవాళ్ళకండి, ఆడవాళ్ళకి 350. 350. ఓకే. మీరు ఈ గతంలో ఈ వీధిలో మీరు ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో? చాలా ఇబ్బందులు. ఏ రకమైన ఇబ్బంది? చిన్న వర్షం వచ్చినా మోకాలు లేదు నీళ్లు. వర్షం రాపోయినా రాకపోతే నాది వారం ఆగింది నీళ్లు. ఆ వచ్చిన వర్షం నా వారం ఆగింది. అది ఈ కాలువల సైడ్ డ్రైనేజ్ డ్రైనేజ్ సరి తీయరు, కాలువలు క్లీన్ చేయట్లా. ఇప్పుడు ఈ వీధి మరి ఈ రోడ్లు వేపించడానికి మీ కార్పొరేటర్ గారు ఎంత కృషి ఉంది, ఎమ్మెల్యే గారు కృషి ఎంత ఉంది? బాగానే చేశారు.